హలో ఆల్, వెల్కమ్ టు భారత్ బడి జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఇండియాస్లోనే ప్రముఖ బీపీఓ సర్వీస్ కంపెనీ అయినటువంటి పాత్ర కంపెనీ వారు మన వైజాగ్లో వాక్ ఇన్ డ్రైవ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని త్రూ వాళ్ళు ఈమెయిల్ ద్వారా మనకు ఒక ఇన్విటేషన్ అయితే పంపిస్తారు. ఆ ఇన్విటేషన్ కూడా మనం తీసుకుని వాకింగ్ డ్రైవ్కి అయితే అటెండ్ అవ్వాలి. సో పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. సో ముందుగా ఈ జాబ్ రోల్ కనుక చూసుకుంటే ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అనే ఒక జాబ్ రోల్కి వీళ్ళు వాకింగ్ కండక్ట్ అయితే చేస్తున్నారు. సో జాబ్ లొకేషన్ మనకి విశాఖపట్నంలో మనం జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. పాత్ర కంపెనీ అనేది మన వైజాగ్లో కూడా ఉంది. సో వైజాగ్లోనే మనం జాబ్ లొకేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. వాకింగ్ డ్రైవ్ డేట్ మనకు చూసుకుంటే జూన్ 29 సాటర్డే అనేది మనం వాకింగ్కి అటెండ్ అయితే అవ్వాలి. నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఎనీ డిగ్రీ వాళ్ళు దీనికి అటెండ్ అవ్వచ్చు. గ్రాడ్యుయేట్ అయినా పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా ఎవరైనా సరే, ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయినా బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క వాకింగ్ డ్రైవ్కి అటెండ్ అవ్వచ్చు. స్కిల్స్ చూసుకుంటే ఎక్సలెంట్ కమ్యూనికేషన్తో పాటు గుడ్ టైపింగ్ స్కిల్స్ ఉంటే చాలు, మీరు చక్కగా దీనికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అలాగే నైట్ షిఫ్ట్స్ కూడా మనకు ఉంటాయి అన్నమాట. మార్నింగ్ షిఫ్ట్స్, నైట్ షిఫ్ట్స్ ఇంటర్వ్యూలో వాళ్ళు అడుగుతారు ఏ షిఫ్ట్స్ అయినా మనం ఓకే చెప్పండి. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఆఫీసు రెండు ఆప్షన్స్ కూడా మనకు కల్పించడం అయితే జరుగుతుంది. సో ప్రతిదీ కూడా మీరు ఎస్ అనే ఆప్షన్ అయితే చెప్తే సరిపోతుంది అనమాట. అలాగే ఈ యొక్క కంపెనీకి 75 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అటెండ్ అవ్వాలని చెప్తున్నారు. అలా ఏమీ లేదు. సో ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. లొకేషన్ కనుక అడిగితే మీ యొక్క రిజ్యూమ్లో కూడా లొకేషన్ అయితే చేంజ్ చేసి మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. విశాఖపట్నంలో దగ్గరలో ఉన్న లొకేషన్ అనేది యాడ్ చేసుకుని మీ యొక్క లొకేషన్ కూడా వైజాగ్ అని చెప్పేసి మీరు అటెండ్ అవ్వచ్చు. అలాగే మీరు కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ కనుక తీసుకుంటే మీకు సంబంధించి పర్సనల్ కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఉండాలి. దాంతోపాటు గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాలి. ఇవన్నీ కూడా వాళ్ళు ఇంటర్వ్యూలు అడుగుతారు. ప్రతిదీ కూడా మీరు ఎస్ అని ఒక ఆప్షన్ అయితే చెప్పండి. నెక్స్ట్ బెనిఫిట్స్ కనుక చూసుకుంటే మనకి శాలరీతో పాటు నైట్ షిఫ్ట్స్ అలవెన్సెస్ ఉంటాయి. పిఎఫ్, ఈఎస్ఐ, మెడికల్ బెనిఫిట్స్, లైఫ్ బ్యాలెన్స్ సంబంధించి ఆల్ బెనిఫిట్స్ కూడా మనకి అవైలబుల్లో ఉంటాయి. అలాగే డాక్యుమెంట్స్ టు క్యారీ, మనం వాకింగ్కి వెళ్ళినప్పుడు మనం తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో చెప్పుకుందాం. ఫస్ట్ అప్డేటెడ్ రెజ్యూమ్, రీసెంట్గా మీరు క్రియేట్ చేసిన ఒక రెజ్యూమ్ అయితే తీసుకెళ్ళాలి. దాంతోపాటు ఈమెయిల్ ఇన్విటేషన్ అనేది నేను నెక్స్ట్ అయితే చెప్తాను. ప్రింట్అవుట్ ఆల్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, మీకు సంబంధించి 10th కానీ ఇంటర్ కానీ గ్రాడ్యుయేట్ కానీ మీరు ఏదైతే ఉందో దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అన్నీ కూడా జెరాక్స్ పట్టుకెళ్ళాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు కూడా ఖచ్చితంగా పట్టుకెళ్లాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈమెయిల్ ఇన్విటేషన్ కనుక చూసుకుంటే స్క్రీన్పై మీకు ఒక క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది కదా. ఈ యొక్క క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ అంతా మీరు ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క రిజ్యూమ్ కూడా అందులో అప్లోడ్ అయితే చేయాలి. సో అప్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క రిజ్యూమ్ని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మీరు కనుక షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయితే మీ యొక్క ఈమెయిల్కి వాళ్ళ ఒక ఇన్విటేషన్ అయితే పంపిస్తారు. ఆ ఇన్విటేషన్ కూడా మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని రావాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే ఉంది కదా, ప్రింట్అవుట్ ద ఈమెయిల్ ఇన్విటేషన్ టు ద ఇంటర్వ్యూ అని. ఆ ఈమెయిల్ ఇన్విటేషన్ ఉంటే మనకి ఎంట్రీ ఉంటుంది. ఇన్విటేషన్ కనుక లేకపోతే మనకి గేట్ లోపల కూడా ఎలా ఉండదు. సో స్కానర్ కనుక పని చేయకపోతే కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క వెబ్సైట్ లింక్ అయితే పెడతాను. సో మీరు పూర్తిగా కిందకి స్క్రోల్ చేసి అప్లై నౌ అనే ఒక బటన్ అయితే ఉంటుంది. అక్కడికి క్లిక్ చేసి కూడా మీరు డైరెక్ట్గా ఈ యొక్క ఫామ్ అయితే ఫిల్ చేయవచ్చు. వీళ్ళు నోటిఫికేషన్లోనే డైరెక్ట్గా మెన్షన్ అయితే చేశారు. ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు ఈమెయిల్ ఇన్విటేషన్ ఉంటేనే అలౌ చేస్తాము, లేకపోతే అలౌ చేయమని ఖచ్చితంగా మెన్షన్ అయితే చేస్తారు. మీరు షార్ట్ లిస్ట్ అయితే మాత్రమే మీకు ఈమెయిల్ ఇన్విటేషన్ అయితే వస్తుంది, లేకపోతే ఇన్విటేషన్ అయితే రాదు. నెక్స్ట్ ఇంటర్వ్యూ లొకేషన్ కనుక చూసుకుంటే పాత్ర ఇండియా బీపీఓ సర్వీసెస్, వరుణ్ పాయింట్ బిల్డింగ్, మంచుకొండ గార్డెన్స్, మురళీనగర్, విశాఖపట్నం మనకి ఇంటర్వ్యూ లొకేషన్ అయితే ఉంటుంది. మీరు డైరెక్ట్గా ఈ యొక్క లొకేషన్ గూగుల్లో సెర్చ్ చేస్తే సరిపోతుంది. మీరు డైరెక్ట్గా లొకేషన్కి వెళ్ళిపోవచ్చు. సో ఇది టోటల్గా పాత్రకు సంబంధించి ఈ యొక్క జాబ్స్కి మీకు ఇంట్రెస్ట్ ఉండి అండ్ ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోకండి. సో ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.